హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ లక్ష్మి ఇన్ తెలుగు. ఈరోజు ఈ కొబ్బరి తురమటం చూస్తే అర్థమవుతుందా? ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. స్పెషల్ ఏం లేదు, ఎవరైనా ఈజీగా చేయగలిగే కొబ్బరి ఉండలు రెసిపీ అనేది చూపించేస్తాను. సో కొబ్బరి ఉండలు అనొచ్చు, కొబ్బరి లవ్స్ లేదా కొబ్బరి లడ్డు, ఏ విధంగా అయినా పిలవచ్చు. సో ప్రాసెస్ అయితే ఈజీ వేలో చాలా క్విక్గా అయిపోయేలాగా చూపిస్తాను, చూసేసేయండి. ఫస్ట్ దీనికి రెడీ చేసుకోవాల్సినవి ఏంటంటే కొబ్బరి, బెల్లం మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. మిగతావి ఉన్నా లేకపోయినా నెససరీ. సో ఫస్ట్ అయితే చూడండి, ముందుగా కొబ్బరి అనేది కొబ్బరి కూరతో తురుముకున్నాం కదా. ఒకవేళ ఆ తురుముకునేది లేకపోతే, ఆ కొబ్బరి కూర లేకపోతే ముక్కలుగా చేసి, కొబ్బరిని అనేది ముక్కలుగా చేసి దాన్ని మిక్సీలో వేసి కొంచెం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దీనికి కావాల్సింది బెల్లం. ఇలా బెల్లాన్ని కూడా మనం తురుముకొని ముందుగా రెడీ చేసుకోవాలి. ఇంత అవసరం పట్టదండి, కాకపోతే ఏంటంటే నేను ఇలా తురుముకొని స్టోర్ చేసుకుంటాను కాబట్టి మొత్తం ఒకేసారి తురుముకున్నాను అంతే. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి చూడండి, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో కొంచెం వేరుశెనగ పలుకులు వేసుకొని వేయించుకోండి. అంటే ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ అనేది వస్తుంది. పర్టికులర్గా ఉండాలని ఏం అవసరం లేదు, కాకపోతే వేరుశెనగ గుళ్ళు ఇటువంటి వేసినా కూడా హెల్త్కి కూడా బెనిఫిట్ కదా. మంచి ప్రోటీన్స్, పప్పు ధాన్యాలంటే మంచి ప్రోటీన్స్ అనేవి అందుతాయి కాబట్టి. సో ముందుగా ఇలా వేరుశెనగ గుళ్ళు మంచిగా రోస్ట్ అయ్యేలాగా, ఏమీ ఆయిల్ కానీ గీ కానీ వాడకుండా వేయించుకోండి. ఇలా వేయించుకున్న వాటిని పక్కన పెట్టుకోండి. అవి చల్లారాక పొట్టు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని అలాగే కొంచెం జీడి పలుకులు ఉంటే అవి కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా వేయించుకొని ఇవన్నీ పెట్టుకుంటే పిల్లలు తినడానికి అయితే, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు తినడానికి అట్రాక్షన్గా ఫీల్ అవుతారు. ఎవరైనా డ్రై ఫ్రూట్స్ అంటే ఎక్కువగా ఇష్టపడతారు కదా, అందువల్ల అవన్నీ వేయటం. సో ఇప్పుడు వచ్చేసరికి అదే బాండిల్లో మరి కొంచెం నెయ్యి అనేది వేసుకొని, నెక్స్ట్ ఈ కొబ్బరి తురుముకున్నాం కదా, ముందుగా రెడీ చేసుకున్నాం కాబట్టి ఇవి మెజర్మెంట్గా కావాలి అంటే ఇవి ఎన్ని కప్పులు వస్తాయో దాన్ని బట్టి కొలుచుకోండి. ఇక్కడ నాకు 4.5 కప్పులు అనేది వచ్చింది. దీనికి హాఫ్, ఈ 4.5 కప్పులో హాఫ్ అనేది మనం వేసుకోవాలి. అంటే 2.25 కప్పులు బెల్లం అనేది వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మనం ఎంత తీసుకున్న కొబ్బరి తురుము అనేది దాంట్లో హాఫ్ అయితే సరిపోతుంది. సో ఇక చూసారా, 4.5 కప్పులు అనేది వేసుకున్నాక కొంచెం ఫ్రై అవ్వాలి లైట్. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, ఎందుకంటే కొబ్బరి అనేది త్వరగా మాడిపోతుంది. సో సిమ్లో పెట్టుకొని లైట్గా మనం రోస్ట్ చేసుకోవాలి. అలాగే ఎక్కువ ఫ్రై చేసేసిన కొబ్బరిలో ఉన్న టేస్ట్ అనేది, కమ్మదనం అనేది తగ్గిపోతుంది. సో కాబట్టి ఈ విధంగా అయిన తర్వాత దీంట్లో హాఫ్ మనం బెల్లం వేసి కలబెట్టుకోవాలి. కొంతమంది కొన్ని ప్రాసెస్లో కూడా చేస్తారు, అంటే పాకం పట్టి తర్వాత బెల్లం తురుము అనేది వేస్తారు. ఎనీవే అలా కూడా చేయొచ్చు. సో కాబట్టి ఇదేంటంటే సింపుల్ వే అనమాట, ఎవరైనా చేసేవచ్చు, ఈవెన్ బ్యాచిలర్స్ ఆల్సో. సో అందుకని ఈ మెథడ్ అని ఎందుకంటే పాకం పట్టాలంటే మళ్ళీ అది తీగ పాకమా లేకపోతే ఏంటి అన్నది కొంతమందికి తెలియదు కదా. సో ఇది అనుకోండి, ఎలా చేసినా మనకు క్వాంటిటీ అనేది 1/2 అనమాట. కొబ్బరి తురుము అనేది 2 వచ్చింది అనుకోండి, 2 కప్పులు వస్తే బెల్లం అనేది 1 కప్ వేసుకోవటం, సింపుల్ కదా. సో అందుకని ఈ ప్రాసెస్ అనేది చూపించాను. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళైనా స్వీట్ తినాలనిపిస్తారనుకోండి, అలాంటప్పుడు మనం చేసుకోవాలంటే ఈజీ మెథడ్. సో ఈ విధంగా వేసిన తర్వాత కొద్దిగా లిటిల్ బిట్ వాటర్ అనేది యాడ్ చేశానండి. సో మరి ఎక్కువ వేసేస్తే లూజ్గా అయిపోయి మనం ఉండ చుట్టడానికి కరెక్ట్గా రాదు. సో బెల్లం కరగడానికి అంటే చిన్న లిటిల్ బిట్ అనేది ఒక 2 స్పూన్లు అనుకోండి అంత వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలి, మొత్తం మిక్స్ అయ్యేలాగా. బెల్లంలో ఉన్న వాటర్ అలాగే కొబ్బరిలో ఉన్న వాటర్ అనేది మిక్స్ అయ్యి ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి కొబ్బరి బెల్లం అనేది. అలాగే ఈలోగా ఏంటంటే ముందుగా మనం ఇక్కడ వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా శనగపలుకులు, ఇవి చల్లారిపోయి ఉంటాయి కాబట్టి అది పొట్టంతా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను యాలక్కాయలు అనేవి
కొడుతున్నానండి. ఈ యాలక్కాయలు పౌడర్ వేసుకున్నా పర్వాలేదు. ఈ ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేసినా పర్వాలేదండి. కాకపోతే స్వీట్ ఫ్లేవర్ రావాలంటే యాలక్కాయ అనేది వేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఒక 2 వేస్తున్నాను నేను. అవి కొంచెం నలుపుకొని ఇందులో చూసారా, ఇది కొంచెం గట్టిపడి ముద్దలాగా ఫామ్ అవుతుంది కదా. సో ఇలాంటి టైంలో ఇవి అనేది వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత దీనిలో ముందుగా రెడీ చేసుకున్నాం కదా, పొట్టు తీసి పెట్టుకున్న వేరుశెనగ పలుకులు కూడా ఇందులో వేసేసి మొత్తం మిక్స్ చేసుకోవటమే. సో ఈ విధంగా మొత్తం ఫామ్ అయ్యాక ముద్దలాగా ఫామ్ అవుతుంది. అంటే మనం ఉండ చుట్టుకోవటానికి రెడీ అవుతుంది కదా, ఆ విధంగా అయినాక దించేసి చల్లారి పెట్టుకోవాలి. అలాగే దీనిలో కొంచెం ఒక చిన్న చిటికెడు సాల్ట్ అనేది వేయాలండి. ఈ సాల్ట్ దేనికి అంటే, మనం పాలు వాడని ఏ స్వీట్ అయినా సరే కొంచెం సాల్ట్ వేసుకుంటే అది బ్యాలెన్స్ టేస్ట్ అనేది వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీరు కూడా వేసుకొని టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా బాగుంటుందన్నమాట. దీన్ని ఇంకాసేపు మూత పెట్టి దగ్గర పడనివ్వాలి. నెక్స్ట్ చూసారా, ఈ విధంగా అయిపోతే సరిపోతుందండి. కొంచెం బ్లాక్ షేడ్ వచ్చింది కదా కొబ్బరి బెల్లం అనేది, అలాగే తేమ కూడా ఏమీ లేదు. ఈ విధంగా మనం రెడీ చేసుకున్నాక దీన్ని దించేసి కాస్త చల్లారనివ్వాలి. మరీ ఎక్కువ చల్లారిపోతే గట్టిగా అయిపోతుంది. కాబట్టి మనం ఉండ చుట్టుకునేటప్పుడు తట్టుకునేంత వేడి ఉంటే సరిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా మనం కొంచెం గీ అనేది యాడ్ చేసుకొని లడ్డూలు అనేది చుట్టుకోవాలి. Never really know what's going on. Look at me sometimes like all you want to do is run. Hear me out, hear me out. It's all the things you never show. There are the things I want to know. ఈ విధంగా కూడా మనం ఉండలు చుట్టుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఇవి ఒక 10 days వరకు ఉంటాయి, కానీ అంతవరకు ఉండవులేండి. మ్యాక్సిమం మనం ఫినిష్ చేసేస్తాం. సో కాబట్టి పిల్లలకు కూడా స్నాక్స్ బాక్స్లోకి మనం ఈజీగా పెట్టేయచ్చు. అలాగే హెల్త్కి కూడా మంచిది కదా, కొబ్బరి బెల్లం, ఇంకా ఇవి కూడా మొత్తం, అలాగే జీడిపప్పు, అలాగే వేరుశెనగ గుళ్ళు, ఇవంతా కూడా హెల్త్కి మంచిది. కాబట్టి పిల్లలు కూడా ఈజీగా తినొచ్చు, ఇష్టంగా కూడా తింటారు. ముందు ఇవన్నీ అట్రాక్షన్గా కనిపించడం వల్ల. సో ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం నోటిఫికేషన్స్ వెంటనే రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్పై ప్రెస్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.